జర్నీ అయితే చాలా బాగుంది ఈరోజు. వెదర్ కూడా చాలా చాలా బాగుంది. కాకపోతే హెల్మెట్ తీసుకుంటే జుట్టు ఉంటే చూడు, ఇదే నచ్చదు నాకు. కోడి జుట్టులో పైకి వస్తుంది. సి హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు యూకేలో వెదర్ చాలా చాలా బాగుంది. ఫస్ట్ టైం ఇన్ దిస్ ఇయర్ మాట 20+ క్రాస్ అయింది. సో అందుకని ఈరోజు మార్నింగ్ లేచి వెంటనే కార్లో వెళ్దామా బైక్ మీద వెళ్దాం అనుకున్నా. సో ఫస్ట్ టైం తీసేస్తే బాగుంటుంది అని చెప్పి బైక్ మీద వెళ్ళాను. చాలా చాలా బాగుంది రైడ్ కూడా ఈరోజు. నాట్ దట్ విండే ఆల్సో. M62 ఆల్వేస్ ట్రాఫిక్ ఉంటుంది, ఎక్కడో మధ్యలో కాస్త ట్రాఫిక్ వచ్చింది, కానీ చాలా చాలా బాగుంది రైడ్ ఈరోజు. సో ఈసారి నుంచి ఎప్పుడు వెదర్ బాగుంటే అప్పుడు నేను బైక్ మీద నా జర్నీస్ అవి రికార్డ్ చేస్తాను. అండ్ దానిలో హైలైట్స్ అవి చూపిస్తాను. నెక్స్ట్ ల్యాండ్స్కేప్స్ ఎంత బాగుంటాయో, ఇంక ఈసారి నుంచి గ్రీనరీగా అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. బ్లోసమ్స్ జార్క్షైర్లో ఎంత అందంగా ఉంటాయి, రోడ్స్ కానీ మౌంటైన్స్ కానీ పెనైన్స్ ఇవన్నీ చాలా చాలా బాగుంటాయి. సో యా, కీప్ వాచింగ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఈరోజు 8th April 2026. నేను M621 నుంచి M62కి మెర్జ్ అవుతున్నాను అనమాట. ఇక్కడ ఆల్వేస్ వీ నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. ఇక్కడ మనం మంచి స్పేస్ వచ్చే వరకు స్లోగా ఇండికేటర్ వేసుకుని మన గ్యాప్ వచ్చాక ఆ లైన్లోకి వెళ్ళాలి. చూసారు కదా పక్క పక్కన ఎంత పెద్ద పెద్ద ట్రక్స్ వెళ్తున్నాయో. ఎస్పెషల్లీ బైక్ మీద వెళ్తున్నప్పుడు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే చాలా స్లో అయ్యి కొద్దీ బైక్ ఒబిలి అవుతూ ఉంటుంది కదా, ఊగిపోతూ ఉంటుంది అటు ఇటు బ్యాలెన్స్ గురించి. సో చాలా జాగ్రత్తగా నడపాలి. అండ్ ఇప్పుడు నాకు చిన్న గ్యాప్ కనిపించింది. సో లుక్ ఎట్ ద బ్లైండ్ స్పాట్ అండ్ మూవ్ టు ద మిడిల్ లైన్. ఇక్కడ నుంచి కూడా స్పీడ్గా వెళ్ళకూడదు. మనకి ఎప్పుడైతే నెక్స్ట్ లైన్ నుంచి ఎప్పుడైతే మనకి అవకాశం ఉందో అప్పుడే మనం స్పీడ్ పెంచుకుని బాగా రైట్ లైన్లోకి వెళ్ళి అక్కడి నుంచి మనకి స్పేస్ దొరికితే కనుక వీ కెన్ మెయింటైన్ ద స్పీడ్. అట్ ద సేమ్ టైం స్పీడ్ రెస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి. 50 అన్నారంటే 50 నుంచి మనం 50 to 53 వరకు వెళ్ళినా పర్వాలేదు, కానీ 55 దాటిందంటే యూ విల్ గెట్ ఎ పెనాల్టీ అండ్ ఎ టికెట్. సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. లెట్స్ సీ ద రైడ్. ఈ వెదర్ బాగుండడంతో ఆకాశం అంతా కూడా చాలా నీలి రంగులో ఉండి చాలా చాలా బాగుందన్నమాట ఈరోజు. మధ్యలో సర్వీసెస్ సెంటర్ దగ్గర ఆగాను కాఫీ గురించి. ఒక కాఫీ తాగి మళ్ళీ బయలుదేరానమాట. ఈవెన్ సర్వీస్ సెంటర్లో కూడా మనకి యాంపుల్ ఆఫ్ స్పేస్ ఉంటుంది. ఇక్కడ కార్లు కానీ పెద్ద పెద్ద ట్రక్స్ కానీ ట్రక్స్ అవి వాటికి వేరే పార్కింగ్ ఉంటుంది. ఇక్కడ మినీ సైజ్ వ్యాన్స్ ఒకటి, కార్లు, బైక్స్ ఇలాంటివి పార్క్ చేసుకోవడానికి ఒక స్పెసిఫిక్ ఏరియా ఉంటుంది అన్నమాట. అక్కడి నుంచి మళ్ళీ మనం మోటార్ వేలోకి వెళ్ళాలంటే స్లిప్ రోడ్ అంటారు. ఆ స్లిప్ రోడ్లోంచి వెళ్ళి మళ్ళీ మోటార్ వే కనెక్ట్ అవుతాం. ఎలా కనెక్ట్ అవుతున్నామో చూడండి. ప్రతి సర్వీస్ స్టేషన్లోని పెట్రోల్ స్టేషన్స్ ఉంటాయి. మొట్టమొదటిసారి చూస్తున్నాను అనమాట. డీజిల్ పెట్రోల్ ధర లీటరు £2 పెరిగిపోయింది. ఈవెన్ రష్యా అండ్ యుక్రెయిన్ వార్లో కూడా నేను అంత చూడలేదు ఎప్పుడు £2 దాటం అనేది. యా, వెరీ ఎక్స్పెన్సివ్ దీస్ డేస్. సో స్లిప్ రోడ్ నుంచి నేను మోటార్ వేలోకి వస్తున్నాను. సో ఒకసారి చెక్ చేసుకుంటాం బ్లైండ్ స్పాట్ వెనకాల ఏమైనా వస్తున్నాయా ఈ లైన్లో అని. మ్యాక్సిమం చాలా వరకు కూడా వేరే కార్లో చాలా కర్టసీ చూపిస్తారన్నమాట బైకర్స్ మీద. యూకేలో ఎస్పెషల్లీ పెడెస్ట్రియన్స్, సైక్లిస్ట్ అండ్ బైకర్స్కి చాలా కన్సిడర్ చేస్తారన్నమాట మిగిలిన వాళ్ళందరూ. ఎందుకంటే వాళ్ళకి సేఫ్టీ తక్కువ ఉంటుంది కదా. కార్లో ఉండేవాళ్ళు కొంచెం సేఫ్గానే ఉంటారు కాబట్టి వీళ్ళందరికీ మిగిలిన వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది.
దాన్ని అలా అని చెప్పి మనం అడ్వాంటేజ్ తీసుకొని ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోకూడదు. మనం కూడా రూల్స్ పాటిస్తా ఎప్పుడైతే వెనకాల నుంచి ప్రమాదం లేకుండా మనం పక్క లైన్‌లోకి వెళ్ళగలమో అదే టైంలో వెళ్ళాలి. పక్కన పోలీస్ వ్యాన్ చూడండి. ఇక్కడ పోలీసులను చూసైతే ఏం భయపడక్కర్లేదు. చాలా చాలా వెరీ వెరీ ఫ్రెండ్లీ పోలీసింగ్. మనకేదన్నా కావాలిస్తే ఇమ్మీడియేట్‌గా హార్డ్ షోల్డర్ అని ఉంటదనమాట. దాని లెఫ్ట్ లైన్ వచ్చి అది ఓన్లీ ఎమర్జెన్సీ వెహికల్స్‌కి రిజర్వ్డ్ అనమాట. మనం నార్మల్ టైమ్‌లో వెళ్ళకూడదు. అన్‌లెస్ వాళ్ళు మనకి ఓకే. యూ కెన్ యూజ్ అని చెప్పి ఏదైనా సైన్ బోర్డ్‌లో చూపిస్తే మనం అప్పుడు వాడుకోవడానికి ఉంటది కానీ, అదర్‌వైజ్ ద లెఫ్ట్ లైన్ విచ్ ఈస్ ద హార్డ్ షోల్డర్ అందులోకి ఎప్పుడు వెళ్ళకూడదనమాట. ఏదైనా ఎమర్జెన్సీ అయితే తప్ప ఏదో ఫోటోలు తీసుకోవడానికి, కాసేపు రెస్ట్ తీసుకోవడానికి అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదు. మోటార్ వే మీద ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ వాహనం కూడా నిలపకూడదు హార్డ్ షోల్డర్‌లో. సో, నార్మల్‌గా ఇది ఆఫీస్ వదిలే టైం కాబట్టి 5:00కి ట్రాఫిక్ ఉంటది. కానీ ఇంత స్లో ట్రాఫిక్ ఉందంటే ఏదో ఇన్సిడెంట్ జరిగుండొచ్చన్నమాట ఫ్రంట్. అందుకని వెహికల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 10 మైల్స్ ముందు నుంచే కంట్రోల్ చేసేస్తా ఉంటారు. ఈ ట్రాఫిక్స్ పైన బోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా! అక్కడే ఇండికేట్ చేస్తారన్నమాట 40 స్పీడ్‌లో వెళ్ళండని. ఈ లోపల మనం అక్కడ మోటార్ వే మీద 70 మైల్స్ పర్ అవర్ వెళ్ళొచ్చు. వీళ్ళు ఇక్కడి నుంచి 40 మైల్ పర్ అవర్, 30 మైల్ పర్ అవర్ అని స్పీడ్ కంట్రోల్ చేసేసరికి 20 మైల్స్ తర్వాత జరిగిన ఇన్సిడెంట్‌ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తారన్నమాట వాళ్ళు. పోలీస్ అండ్ ఫైర్ సర్వీసెస్. నార్మల్‌గా బైక్ మీద వెళ్తున్నప్పుడు ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే, ట్రాఫిక్ బాగా ఉండి క్యూస్ అయ్యి ఉన్నప్పుడు మనం ఫిల్టర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కార్లకైతే అటు ఇటు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవడానికి ఉండదు కాబట్టి బైక్ మీద అయితే వీ కెన్ డూ ద ఫిల్టరింగ్. కానీ చాలా జాగ్రత్తగా చేయాలి. ఏ వెహికల్‌కి తగలకుండా నైస్‌గా వెహికల్‌కి మధ్య సరైన గ్యాప్ ఉందనుకుంటే మనం వీ కెన్ క్రాస్ మాట. ఇప్పుడంటే అది ఆల్ ద వెహికల్స్ గెట్ స్టాప్డ్ లేదా చాలా స్లోగా వెళ్తున్నప్పుడు మనం వాళ్ళని ఓవర్‌టేక్ చేసుకొని వెళ్ళొచ్చు. విచ్ ఈస్ నాట్ రికమెండబుల్ కాకపోతే ఓకే. చూసారా? ఇంత జర్నీలో ఆల్మోస్ట్ నేను లీడ్స్ నుంచి మాంచెస్టర్ నుంచి లీడ్స్‌కి అట్‌లీస్ట్ 2½ అవర్స్ జర్నీలో కనీసం ఒక్క బైక్ కూడా కనిపించలేదు. ఇంకా తీయడానికి హెసిటేట్ అవుతున్నట్టున్నారు బైకర్స్. ఆహ్, ముందు ముందు కొంచెం వెదర్ బావుంటే వి కెన్ సీ అట్‌లీస్ట్ ఫ్యూ రైడర్స్ ఆన్ మై వే. లెట్స్ సీ.